హాయ్ ఎవ్రీవన్, నా పేరు రేఖ. సో నీకు ముందు వీడియోలో చూపించినట్టు ఫాస్ట్గా అయిపోయేది అండ్ మన లంచ్ బాక్స్లో కరెక్ట్గా సెట్ అయ్యేది ఒక ఐటమ్ ఇవాళ నేను చేసి చూపిస్తాను. దాని పేరు పాలక్ మేథీ పులావ్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే చూడండి, 1 కప్ పాలకూర, 1 కప్ మెంతి కూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇవి మసాలా దినుసులు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫటాఫట్ ఫాస్ట్ గా ఎలా అయిపోతుందో చెక్ చేసేద్దామా? సో ఆయిల్ ఒక 2 వేసుకోండి అండ్ ఎక్కువ నెయ్యి వేసుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. సో నెయ్యి 1 స్పూన్, తర్వాత లాస్ట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందాం. అట్లా చూపి ఒక స్పెషల్. సో పొగలు వస్తున్నాయి, వేడెక్కిందండి. సో వేసేద్దాం. ఫస్ట్ మనము మసాలా దినుసులు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. సో ఇవి బాగా వేగే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకున్నాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వెళ్ళి ఎక్కువ వద్దు, ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ వేస్తున్నాము కదా. కొంచెం వేగే వరకు సో మెంతి కూర నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఇది మనకి పులావ్ కోసం బాస్మతి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో బాస్మతి బదులు నేను నార్మల్ ఇది వేస్తున్నాను. సో ఇది పాలకూర, కొంచెం బాగా కలపెట్టుకొని సో బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేసి మగ్గనిద్దాము. సో బాగా మగ్గింది కొద్దిగా. కొంచెం ఇప్పుడు పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి లైట్గా. ధనియాల పొడి 1 స్పూన్, ఎక్కువ లేకుండా కొంచెం. దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, అది ఎల్లిపాయ కారం. ఎందుకంటే మెంతికూర కొంచెం చేదు ఉంటుంది కాబట్టి దాన్ని నలిఫై చేయడానికి కొంచెం ఎల్లిపాయ కారం వేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గే లోపల మనం ఫటాఫట్ ఎల్లిపాయ కారం చేసేసుకుందాం. ఎల్లిపాయ కారం కావాల్సింది కొన్ని ఎండుమిరపకాయలండి, నాకు కొన్ని వేయించి పెట్టుకున్నాను అండ్ ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు. సో దీన్ని మనము మిక్సీ వేసేసుకుందాము. ఇది జనరల్గా పొడి మనం ఒకసారి కొట్టుకుంటే మనకి 3-4 టైమ్స్ వస్తుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో మంచిగా ఘాటుగా ఎల్లిపాయ కారం రెడీ. సో ఇలా ఇది 1 స్పూన్ మనము అందులో వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది బాగా మంచిగా మగ్గింది. లోపల ఇందులో 1 స్పూను అట్లా లైట్గా వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనము ఎసురు వేసేసుకుందాం. నేను 1 గ్లాసు, సో నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నా. 2
గ్లాసెస్ తీసుకున్నా. సో 2 గ్లాసెస్కి 2 2s are 4 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. సో 1 2 3 4. సో ఇంకొంచెం వేసేస్తాం. సో మనము ఎసరికి రెడీ. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీరు రాక్ సాల్టే వాడతారు కదా, పింక్ సాల్ట్. సో అది కొంచెం రైస్తో పాటు కలిపి కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. సో ఇది కొంచెం ఉడికొచ్చేసే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వేసేసినా సరిపోతుంది, ఎందుకంటే మార్నింగ్ పూట మనకి అంత టైం ఉండదు. సో డైరెక్ట్ రైస్ వేసినా బాగుంటుంది, లేదా కొంచెం ఉడుకు అయిన తర్వాత కూడా వేసినా బాగానే ఉంటుంది. సో ఉడుకొచ్చేసింది మంచిగా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యము వేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని సో విజిల్ పెట్టేసానండి. మనకి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. సో అప్పుడు పాలక్ మేతి పులావ్ రెడీ. జస్ట్ 15 minutes. మనం ఈ పాలకూర ఇవన్నీ నైట్ కట్ చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా మార్నింగ్కి మీకు మనకి 15-20 minutesలో పులావ్ రెడీ. సో ఈ లోపల పెరుగు పచ్చడి చేసేసుకున్నాము. దీంట్లోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం కీరా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నేను వేయలేదు ఇప్పుడు. సో కీరా కొన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్. సో మంచిగా కలిపేసుకొని చూడండి, టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉంది కదా. పెరుగు పచ్చడి రెడీ. ఓకే, సో విజిల్స్ అయిపోయాయి. మనం పాలక్ మేతి పులావ్ ఎలా వచ్చిందో చూద్దామా. చూసారా ఎంత బాగుందో. సో దీనికి ఇంకొంచెము ఇప్పుడే పైనుంచి అలా నెయ్యి వేద్దాము. పిల్లలకు కూడా అండి, పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు. హెల్తీకి హెల్తీ, బికాజ్ ఆకుకూరలు మామూలుగా తినమంటే తినరు కదా. సో ఇలా చేసేసుకుంటే ఇంకా సపరేట్గా దీనికి కోసం మనము కర్రీ కూడా అక్కర్లేదు, హ్యాపీగా ఇలాగే తినేసేయచ్చు. వెరీ టేస్టీ, యమ్మీ. ఇలాగా మంచిగా మసాలా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సర్వ్ చేసేద్దామా. దీనికి కాంబినేషన్ రైతా. ఓకే, సో కర్రీ సపరేట్గా అక్కర్లేదు. సో ఇది ఒక్కటే సరిపోతుంది. టేస్ట్ చేసేద్దామా. మన పాలక్ మేతి పులావ్ రెడీ. సో కాలిపోతుంది. లెట్స్ టేస్ట్ ఇట్. ఫస్ట్ ముందు ఒకటి పెట్టుకొని చూస్తాను. మామూలుగా లేదు, అత్తరిపోయింది. సో
సో మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు మా ఆయనకి ఇద్దాము. సో వి విల్ ఫైండ్ అవుట్ ఆఫ్ 5 హౌ మచ్ రేటింగ్ హీ విల్ గివ్. సూపర్, 5 out of 5, రియల్లీ నైస్. రైతాతో కూడా చూద్దాం. వా, సూపర్ సూపర్ సూపర్. సో నేను ఇది ఫినిష్ చేసేస్తానండి. మీరు కూడా వర్కింగ్ ఉమెన్ ఎస్పెషల్లీ 15-20 minutes లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. అండ్ రైతా కూడా చాలా ఈజీ, మనకి కర్రీ అక్కర్లేదు స్పెసిఫిక్ గా. సో ప్లీజ్ ట్రై ఇట్ అవుట్, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, subscribe, share and like. See you in the next vlog. Bye.